నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. వాళ్ళ యొక్క ఆశీస్సులు భారతీయ జనతా పార్టీకి అందించే విధంగా తెలంగాణ సమాజం అంతా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చివరగా ఈ యొక్క మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆ రోజు టైగర్ నరేందర్ గారు గెలిచారు. మళ్ళీ ఈ ఇటీవల జరిగినటువంటి 8 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మరొక మా టైగరు రఘునందన్ రావు గారిని గెలిపించడం జరిగింది. కాబట్టి నేను ఈ యొక్క మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా ఆ రోజు ఎన్నికలకు ముందు వచ్చాను, ఎన్నికల ప్రచారం వచ్చేప్పుడు వచ్చాను, చెప్పాను తప్పకుండా రఘునందన్ రావు గెలుస్తారని చెప్పాను. మరి పార్టీ పిలుపు మేరకు మీరందరూ ఆశీర్వదించి మరి రఘునందన్ రావు గెలిపించారు. తప్పకుండా ఈ యొక్క మెదక్లో ఏ సమస్య వచ్చినా రఘునందన్ రావు గారి నాయకత్వంలో, మరి బీబీ పటేల్ గారి నాయకత్వంలో, మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీల జిల్లా కమిటీల నాయకత్వంలో అంకిత భావంతో పనిచేస్తాము. దానికి తోడుగా ఈ యొక్క ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారిని, అదేవిధంగా మల్కా కొమరయ్య గారిని కూడా ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా రఘునందన్ రావుకి అండగా వీళ్ళిద్దరు కూడా గెలిపిస్తే మరింతగా ఈ యొక్క ప్రాంతానికి సేవ చేస్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 27వ తేదీ మీకు తెలిసినటువంటి వాళ్ళు, మీ బంధువులు ఎవరైతే ఓటర్ లిస్టులో నమోదు చేసుకున్నారో అందరికి కూడా మీరు వ్యక్తిగతంగా కలిసి బీజేపీ అభ్యర్థులను గెలిపించే విధంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి మరి 27వ తేదీన జరిగినటువంటి పోలింగ్ లో భారీ మెజార్టీతో ఈ యొక్క ఇద్దరు అభ్యర్థులు నీతి నిజాయితీ కట్టుబడినటువంటి వాళ్ళు, ఈరోజు ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చినటువంటి వాళ్ళను వీరిద్దరిని కూడా గెలిపించాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.